హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ప్లెయిన్ హాఫ్ పట్టు బ్లౌజ్ మీద కట్ బీట్స్ వర్క్, గోల్డ్ కట్ బీట్ వర్క్ని ఎలా చేయాలో చూపించాలి అని అనుకుంటున్నాను. వీటినే మనము కద్దానస్ అని కూడా అంటారండి. ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ని ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని చూపిస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ మనము జరీ థ్రెడ్తోని 2 లైన్స్ కింద చైన్ స్టిచ్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత స్టోన్ చైన్ ఉంటుంది కదా, స్టోన్ చైన్ని గ్లూతో అనేది నేనేమి స్టిక్ చేయలేదు, ఓన్లీ జరీ థ్రెడ్తోనే కుట్టేసుకున్నాను. జరీ థ్రెడ్తోని ఈ స్టోన్ చైన్ని ఇలా కుట్టేసుకున్న తర్వాత స్టార్టింగ్ మనం ఏదైతే జరీ థ్రెడ్తోని 2 లైన్స్ అయితే వేసుకున్నామో ఇలా స్టోన్ చైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అలానే మనం వేసుకోవాలి. సింపుల్గా మనకి బోర్డర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఈ బోర్డర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ డిజైన్ అనేది నేను ట్రేసింగ్ పేపర్ అనేది ఏమీ యూజ్ చేయట్లేదు. నార్మల్గా నాకు ఈ డిజైన్ చేతితో అలవాటు కాబట్టి మార్క్ పీస్తో ఈ విధంగా అయితే నేను మార్క్ చేసేసుకుంటున్నాను. 4 పెటల్స్ లీఫ్ 4 పెటల్స్ ఫ్లవరు అండ్ లీవ్స్, వీటినే అండి డిజైన్. మనకి సింపుల్గా మనకి కస్టమర్ చూపించిన రిఫరెన్స్ పిక్లో డిజైన్ అయితే సేమ్ ఇలానే ఉంది. సో మనం యాజ్ ఇట్ ఈస్గా అలానే వేస్తున్నాము. ఇలా మార్క్ చేయడం రాలేని వాళ్ళు నార్మల్గా పేపర్ మీద వేసుకొని దాన్ని మనం ట్రేసింగ్ చేసుకుంటే సరిపోతుందండి, మనకి ఈజీగా అయిపోతుంది. నాకు ఇలా వచ్చు కాబట్టి నార్మల్గా నేనైతే ఇలా ఈ విధంగా డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఓన్లీ గోల్డ్ కట్ బీట్స్ అండ్ జరీ థ్రెడ్ అండి ఈ వర్క్ అంతా కూడా. ఇంక మనం దేన్ని కూడా యూజ్ చేయలేదు. ఇవి రెండింటితోనే టోటల్ వర్క్ అంతా కంప్లీట్ చేశాను. చూస్తున్నారు కదా, మనకి ఆల్రెడీ ఒక 2 పెటల్స్ అయితే వేశాను. వీడియోలో కన్నా బ్లౌజ్ బయట అయితే చాలా బాగుందండి. వీడియోలో కొంచెం ఇంకా షైనింగ్ అనేది తెలియట్లేదు, బయట అయితే దీని లుక్ చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ మనము లీవ్స్ని వేసుకోవడానికి నేను వేస్తున్నాను. ఓన్లీ జరీ థ్రెడ్నండి, కట్ బీట్స్ని కూడా నార్మల్ థ్రెడ్ అనేది యూజ్ చేయలేదు. నార్మల్ థ్రెడ్ని ఎందుకు వాడలేదంటే మనకి నార్మల్ థ్రెడ్ వాడే దానికన్నా జరీ థ్రెడ్తో వేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ కొంచెం మనము టైంని ఉపయోగించుకొని కొంచెం లేట్ అయినా పర్లేదని వేసుకుంటే దాని లుక్ వేరండి, దీని లుక్ వేరు. సో అందుకని చెప్పి నేను కట్ బీట్స్ని ఎప్పుడు వేసినా సరే జరీ థ్రెడ్తోనే వేసుకుంటాను. ఇలా మనకి జరీ థ్రెడ్ని మనం చైన్ స్టిచ్ అనేది ఎలా వేసుకుంటామో సేమ్ అలానే సింగిల్ కట్ బీట్స్తో అయితే నేను వేసాను. 2గా వేయలేదండి, సింగిల్గా వేసాను. వీటి లుక్ అయితే నిజంగా చాలా బాగుందండి. అది కాక ప్లెయిన్ బ్లూ కలర్ కదా, ప్లెయిన్ బ్లూ మీద మనం గోల్డ్ అయినా వైట్ అయినా యూస్ చేస్తే దాని షైనింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అలానే ఫ్లవర్ని ఫస్ట్ రౌండ్ వేసుకున్న తర్వాత 4 పెటల్స్ని వేసుకుంటున్నాను. ఈ 4 పెటల్స్ వేసుకొని తర్వాత లీవ్స్ టోటల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్లో గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఆ గ్యాప్ని 3 లైన్స్ కింద క్రాస్గా అనేది వేసుకుంటే మనకి డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా 4 పెటల్స్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను అలానే లీవ్స్ని కూడా నేను వేసేసుకున్నాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఈ గ్యాప్లోని క్రాస్గా అప్ అండ్ డౌన్స్ కింద వేసుకుంటే మనకి బాగా వస్తుందండి. ఇంకా నేను అంటే లోడింగ్ కింద అలా వేయలేదు, కింద మనకి అదే పెటల్ దగ్గర థ్రెడ్ పెట్టి దానిపైన మళ్ళీ వేయడం అనేది చేయలేదు, నార్మల్గానే వేసేసాను. ఇంకా అలా మనకి రిఫరెన్స్ పిక్ వచ్చి నార్మల్గానే ఉంది. ఇంకా అందుకని చెప్పి సేమ్ ఇంకా అక్కడ ఎలా అయితే ఉందో నేను సేమ్ దాన్ని అలానే చేశాను. లేకపోతే మనము థ్రెడ్ పెట్టి థ్రెడ్ మీద నుంచి వేసుకుంటే దీని లుక్ ఇంకా బాగుంటుందండి, అంటే కొంచెం షేప్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది నార్మల్గా ఉంటుంది. మనకి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ చిన్న బుటీస్ వేసుకున్నాను. టోటల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. బ్యాక్ నెక్ ఇలాగా అండ్ హ్యాండ్స్ కూడా బోర్డర్ వేసుకొని చిన్న బుటీస్ని దూరంగా వేసుకున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ రిలేటివ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయంటే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి.